నమస్కారం మిత్రులారా. ఈరోజు మీరు ఈ వీడియోను చూస్తున్నారంటే అది యాదృచ్ఛికం కాదు. ఎందుకంటే ఈ క్షణంలో మీరు తెలుసుకోబోయే విషయాలు రాబోయే రోజుల్లో మీ జీవితంలో జరిగే మార్పులకు ముందస్తు సంకేతాలు. ఈ వీడియోలో చెప్పబోయే ప్రతి మాట, ప్రతి సంఖ్య, ప్రతి సూచన మీ జీవితంలో ఉన్న అయోమయాన్ని తొలగించేందుకు, మీకు సరైన దారిని చూపించేందుకు మాత్రమే. మీరిప్పుడు ఎదుర్కొంటున్న సమస్య ఏదైనా కావచ్చు. డబ్బు సమస్య కావచ్చు, ఉద్యోగం కావచ్చు, సంబంధాలు కావచ్చు, లేదా మీ మనస్సుకు ప్రశాంతత లేకపోవచ్చు. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీరు కనీసం ఒక నిర్ణయాన్ని స్పష్టంగా తీసుకునే స్థితికి వస్తారు. అదే ఈ వీడియో శక్తి. వీడియో మొదలుపెట్టే ముందు మీ మనస్సు పూర్తిగా ప్రశాంతంగా ఉండేందుకు మరియు గురు అనుగ్రహం ఈ వీడియో ద్వారా మీపై ప్రసరించేందుకు ఇప్పుడే కామెంట్స్లో ఓం దక్షిణామూర్తయే నమః అని టైప్ చేయండి. ఇది మీరు చేసే ఒక కామెంట్ మాత్రమే కాదు, ఇది మీ జీవితానికి మీరిచ్చే ఒక దిశ. ఈ వీడియో మీకు ఉపయోగపడితే దయచేసి లైక్ చేయండి. మీ జీవితంలో మార్పు కోరుకునే వారితో ఈ వీడియోను షేర్ చేయండి. ఇలాంటి శక్తివంతమైన జ్యోతిష్య విశ్లేషణలు ప్రతిరోజూ పొందాలంటే ఇప్పుడే బ్రహ్మసూత్రం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ఆన్ చేయండి. ఇప్పుడు ఆలస్యం చేయకుండా మీ రాశి భవిష్యత్తు ఏమి చెబుతోందో లోతుగా తెలుసుకుందాం. ధనస్సు రాశివారికి ఈ 4 రోజులు ఎందుకు జీవితాన్ని మలుపు తిప్పేవి? ధనస్సు రాశి మిత్రులారా, ఫిబ్రవరి 2 సోమవారం నుంచి 5 గురువారం వరకు ఉన్న ఈ 4 రోజులు సాధారణమైన రోజులు కావు. గత 2 నెలలుగా మీ జీవితంలో ఏదో ఒక అస్థిరత, నిర్ణయాల్లో ఆలస్యం, లేదా ప్రయత్నాలు చేసినా ఫలితం రాని భావన మీలో ఉండి ఉండవచ్చు. కాని ఇప్పుడు గ్రహస్థితులు పూర్తిగా మారుతున్నాయి. ముఖ్యంగా గురుగ్రహం మీ రాశికి అనుకూలంగా పనిచేయడం వల్ల ఈ 4 రోజుల్లో మీ ఆలోచనా విధానం, మీ నిర్ణయాలు, మీ చుట్టూ ఉన్న వ్యక్తుల ప్రవర్తన అన్నీ కూడా ఒక్కసారిగా మారడం మీరు గమనిస్తారు. ఈ కాలంలో ధనస్సు రాశివారికి ప్రధానంగా కనిపించే అంశం స్పష్టత. గతంలో మీరు తీసుకున్న కనీసం 3 ముఖ్యమైన నిర్ణయాల గురించి మళ్లీ ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే ఈసారి ఆలోచన భయం వల్ల కాదు, అవగాహన వల్ల. ఫిబ్రవరి 2 నుంచి 5 మధ్యలో మీకు కనీసం 2 సార్లు ఇది ఇంతకాలం నాకు ఎందుకు అర్థం కాలేదు అనే భావన కలుగుతుంది. ఇదే ఈ 4 రోజుల అసలు శక్తి. ఈ 4 రోజుల్లో ధనస్సు రాశివారు ఒక విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. మీ జీవితంలో జరిగే మార్పులు ఒక్క రోజులో పూర్తిగా కనిపించవు. కాని ఈ 4 రోజుల్లో మీరు వేసే ఒక అడుగు, మీరు మాట్లాడే ఒక మాట, మీరు తీసుకునే ఒక నిర్ణయం రాబోయే 4 వారాల దిశను నిర్ణయిస్తుంది. అందుకే ఈ కాలాన్ని చాలా జాగ్రత్తగా కాని భయపడకుండా ఉపయోగించుకోవాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ 4 రోజుల్లో ధనస్సు రాశివారు గతంతో పోలిస్తే కొంచెం ఎక్కువ ఆత్మవిశ్వాసంతో కనిపిస్తారు. మీరు సాధారణంగా వెనక్కి తగ్గే చోట ఈసారి నిలబడతారు. ఇది సహజంగా జరగదు. గ్రహాల ప్రభావం వల్ల మీలో దాగి ఉన్న ధైర్యం బయటకు వస్తుంది. ఈ ధైర్యమే మీకు ఒక ముఖ్యమైన అవకాశాన్ని అందిస్తుంది. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, లేదా వ్యక్తిగత జీవితం కావచ్చు. సంఖ్యల పరంగా చూస్తే ఈ 4 రోజుల్లో నంబర్ 3 చాలా ముఖ్యంగా పనిచేస్తుంది. 3 రోజుల్లో ఒక వార్త, 3 గంటల్లో ఒక నిర్ణయం, లేదా 3 వారాల ప్రభావం చూపించే ఒక సంఘటన మీ జీవితంలో చోటు చేసుకుంటుంది. దీనిని చిన్న విషయంగా తీసుకోకూడదు. ఎందుకంటే ధనస్సు రాశివారికి ఈ కాలంలో జరిగే చిన్న సంఘటనలే పెద్ద మార్పులకు కారణమవుతాయి. మొత్తంగా చెప్పాలంటే ఫిబ్రవరి 2 నుంచి 5 వరకు ఉన్న ఈ 4 రోజులు ధనస్సు రాశివారికి ఒక పరీక్ష లాంటివి కావు, ఒక అవకాశం లాంటివి. మీరు ఎంత స్పష్టంగా ఆలోచిస్తే అంత బలంగా ఫలితాలు వస్తాయి. ఈ రోజులను నిర్లక్ష్యం చేస్తే మళ్లీ ఇలాంటి సమయం రావడానికి కనీసం 6 నెలలు వేచి చూడాల్సి వస్తుంది. అందుకే ఈ 4 రోజులు మీ జీవితంలో ఎందుకు కీలకమో ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి. ఫిబ్రవరి 2 సోమవారం ధనస్సు రాశివారికి నిర్ణయాలు మార్చే రోజు. ఫిబ్రవరి 2 సోమవారం రోజు ధనస్సు రాశివారికి సాధారణ సోమవారం కాదు. ఈ రోజు మీరు ఉదయం లేవగానే మీ మనసులో ఒక రకమైన భారమైన భావన కనిపించవచ్చు. కారణం లేకుండా ఆలోచనలు ఎక్కువగా రావడం, గతంలో జరిగిన విషయాలు మళ్లీ గుర్తుకు రావడం, లేదా ఒక వ్యక్తి గురించి పదే పదే ఆలోచించడం జరుగుతుంది. ఇది మీ బలహీనత కాదు, ఇది ఈరోజు గ్రహాల ప్రభావం. ఈరోజు ధనస్సు రాశివారికి ముఖ్యంగా కనిపించే అంశం నిర్ణయం. గత కొన్ని రోజులుగా మీరు వాయిదా వేస్తూ వచ్చిన ఒక విషయం ఈరోజు మిమ్మల్ని ఒత్తిడి చేస్తుంది. అది ఉద్యోగానికి సంబంధించినదై ఉండవచ్చు, డబ్బుకు సంబంధించినదై ఉండవచ్చు, లేదా ఒక వ్యక్తితో మాట్లాడాలా వద్దా అనే సందేహం కావచ్చు. కాని ఈరోజు ఆ విషయాన్ని వాయిదా వేయడం మంచిది కాదు. ఎందుకంటే ఫిబ్రవరి 2న తీసుకున్న నిర్ణయం కనీసం 2 నెలల పాటు ప్రభావం చూపిస్తుంది.
ఈరోజు ఉదయం 7 గంటల నుంచి 9 గంటల మధ్యలో మీకొక ముఖ్యమైన ఆలోచన వస్తుంది. చాలామంది ధనస్సు రాశివారు ఆ ఆలోచనను ఇది సాధ్యం కాదు అని వదిలేస్తారు. కానీ నిజానికి అదే ఆలోచన మీకు సరైన దారి చూపించే సంకేతం. ఈరోజు వచ్చిన ఆలోచనపై కనీసం 10 నిమిషాలు ప్రశాంతంగా ఆలోచిస్తే మీకు మీరే ఒక స్పష్టమైన నిర్ణయానికి వస్తారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈరోజు మీరు వినే మాటలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. ముఖ్యంగా ఒక పెద్దవారి మాట లేదా అనుభవం ఉన్న వ్యక్తి ఇచ్చే సలహా మీ జీవితంలో ఒక మలుపు తిప్పుతుంది. ఆ మాట ఆ సమయంలో చిన్నదిగా అనిపించవచ్చు, కానీ దాని ప్రభావం 30 రోజుల్లో స్పష్టంగా కనిపిస్తుంది. సంఖ్యల పరంగా చూస్తే ఫిబ్రవరి 2న నంబర్ 2 మరియు 6 మీకు కీలకం. 2 ఎంపికలు, 2 దారులు లేదా 2 వ్యక్తుల మధ్య ఒకదాన్ని ఎంచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగే 6 గంటలలోపు మీరు తీసుకున్న నిర్ణయం మీకు అనుకూలంగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈరోజు ఆలస్యం చేయడం కన్నా స్పష్టతతో ముందుకు వెళ్లడం మంచిది. మొత్తానికి చూస్తే ఫిబ్రవరి 2 సోమవారం ధనస్సు రాశివారికి భావోద్వేగాల రోజు కాదు, నిర్ణయాల రోజు. ఈరోజు మీరు మీ మనసును నియంత్రించగలిగితే మిగతా 3 రోజులు చాలా సులభంగా గడుస్తాయి. ఈ ఒక్క రోజును మీరు ఎలా ఉపయోగించుకుంటారో అదే ఫిబ్రవరి 3, 4, 5 రోజుల ఫలితాన్ని నిర్ణయిస్తుంది. ఫిబ్రవరి 3 మంగళవారం ధనస్సు రాశివారిలో ధైర్యం బయటపడే రోజు. ఫిబ్రవరి 3 మంగళవారం రోజు ధనస్సు రాశివారికి అంతర్గతంగా పెద్ద మార్పు తీసుకువచ్చే రోజు. సోమవారం వరకు ఉన్న సందేహాలు, ఆలోచనల భారం ఈరోజు కొంత తగ్గుతుంది. కానీ ఆ స్థానంలో ధైర్యమనే శక్తి నెమ్మదిగా పనిచేయడం మొదలుపెడుతుంది. గతంలో మీరు భయపడి వాయిదా వేసిన విషయాలు ఈరోజు మీకు ఎదురుగా నిలబడతాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈసారి మీరు వెనక్కి తగ్గరు. ఇది సహజమైన ధైర్యం కాదు, ఇది ఈరోజు గ్రహాల ప్రభావంతో వచ్చిన నిర్ణయాత్మక శక్తి. ఈరోజు ధనస్సు రాశివారు కనీసం ఒక్కసారైనా ఇప్పుడే చెప్పాలి లేదా ఇప్పుడే చెయ్యాలి అనే భావనకు వస్తారు. అది ఒక వ్యక్తితో మాట్లాడడం కావచ్చు, ఒక ఫైల్ సైన్ చేయడం కావచ్చు, లేదా ఒక కొత్త పనికి అంగీకరించడం కావచ్చు. ఈరోజు తీసుకున్న చర్య కనీసం 3 వారాల పాటు మీ జీవితంపై ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా ఉద్యోగానికి లేదా వ్యాపారం చేస్తున్న ధనస్సు రాశివారికి ఈరోజు చాలా కీలకం. ఫిబ్రవరి 3న జరిగే మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఒక ఫోన్ కాల్ లేదా మెసేజ్. అది ఉదయం కావచ్చు, సాయంత్రం కావచ్చు, కానీ ఆ సమాచారంతో మీ ఆలోచనా విధానం పూర్తిగా మారుతుంది. చాలామంది ధనస్సు రాశివారు ఆ కాల్ వచ్చిన 24 గంటల్లోనే ఒక నిర్ణయం తీసుకుంటారు. ఈ నిర్ణయం మొదట్లో కాస్త కఠినంగా అనిపించినా 9 రోజుల్లో దాని ఫలితం స్పష్టంగా కనిపిస్తుంది. సంఖ్యల పరంగా చూస్తే ఈరోజు నంబర్ 9 చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. ఉదాహరణకు 9 గంటలకు ఒక సమాచారం రావచ్చు, 9వ తేదీకి సంబంధించిన విషయం గుర్తుకు రావచ్చు, లేదా 9 నెలల క్రితం మీరు చేసిన ప్రయత్నం మళ్లీ మీ ముందుకు రావచ్చు. ఈ అన్ని సంకేతాలు ఒకటే చెబుతాయి: మీరు ఆగాల్సిన సమయం ముగిసింది, ముందుకు వెళ్లాల్సిన సమయం మొదలైంది. ఈరోజు ధనస్సు రాశివారు జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఒక్కటే: ఆవేశంలో మాటలు అనడం. మీలో ధైర్యం ఎక్కువగా ఉండడం వల్ల మీరు నిజం చెప్పాలనే ఉద్దేశంతో కాస్త గట్టిగా మాట్లాడే అవకాశముంది. కానీ ప్రతి నిజం ప్రతి సమయం చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు మాటల్లో కాస్త నియంత్రణ ఉంటే మీ చర్యలు మాత్రం చాలా శక్తివంతంగా మారతాయి. మొత్తంగా చూస్తే ఫిబ్రవరి 2 మంగళవారం ధనస్సు రాశివారికి మార్పు మొదలయ్యే రోజు. ఈరోజు మీరు చేసిన ఒక పని, చెప్పిన ఒక మాట లేదా తీసుకున్న ఒక నిర్ణయం ఫిబ్రవరి నెల మొత్తం మీ దిశను మార్చే శక్తి కలిగి ఉంటుంది. ఈ రోజును భయంతో కాకుండా బాధ్యతతో ఉపయోగించుకుంటే మీరు ఊహించిన దానికంటే వేగంగా ముందుకు వెళ్తారు. ఫిబ్రవరి 4 బుధవారం మాటలు మరియు డబ్బు భవిష్యత్తును నిర్ణయించే రోజు. ఫిబ్రవరి 4 బుధవారం రోజు ధనస్సు రాశివారికి చాలా సున్నితమైన రోజు. ఈరోజు మీరు మాట్లాడే ప్రతి మాట, మీరు చేసే ప్రతి ఆర్థిక నిర్ణయం దీర్ఘకాల ప్రభావం చూపిస్తుంది. గత కొన్ని రోజులుగా పెండింగ్లో ఉన్న డబ్బు విషయాలు ఈరోజు మీ ముందుకు వస్తాయి. అది జీతం కావచ్చు, అప్పు కావచ్చు, బాకీ కావచ్చు, లేదా పెట్టుబడి విషయమై ఒక చర్చ కావచ్చు. ఈరోజు ధనస్సు రాశివారు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే తొందరపాటు.
బుధవారం రోజున మీరు తీసుకునే ఒక చిన్న ఆర్థిక నిర్ణయం కూడా కనీసం 6 నెలల ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. అందుకే ఈరోజు ఏదైనా సంతకం చేసే ముందు, ఏదైనా హామీ ఇచ్చే ముందు కనీసం 2 సార్లు ఆలోచించడం అవసరం. ఈరోజు మాటలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఒక చిన్న మాట వల్ల ఒక సంబంధం బలపడవచ్చు, లేదా అదే మాట వల్ల దూరం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో, ఆఫీస్ సహచరులతో లేదా వ్యాపార భాగస్వాములతో మాట్లాడేటప్పుడు స్పష్టత చాలా అవసరం. ఈరోజు మీరు మౌనంగా ఉండాల్సిన చోట మౌనం పాటిస్తే, మాట్లాడాల్సిన చోట మాత్రం ధైర్యంగా మాట్లాడితే మీరు చాలా పెద్ద సమస్యను ముందే నివారించగలుగుతారు. సంఖ్యలపరంగా చూస్తే ఫిబ్రవరి 4న నంబర్ 4 మరియు 8 మీకు కీలకం. 4 రోజుల్లో డబ్బు సంబంధిత ఒక విషయం స్పష్టమవుతుంది. అలాగే 8 వారాల పాటు మీరు తీసుకున్న నిర్ణయం ప్రభావం చూపిస్తుంది. అందుకే ఈ రోజు తీసుకున్న ఆర్థిక నిర్ణయాలను తేలికగా తీసుకోవద్దు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈరోజు మీకు ఒక అవకాశం కనిపిస్తుంది, కానీ అది బయటకు చాలా చిన్నదిగా అనిపిస్తుంది. చాలామంది ధనస్సు రాశివారు ఇది ఇప్పుడు అవసరం లేదు అని వదిలేస్తారు. కానీ వాస్తవానికి అదే అవకాశం రాబోయే 2 నెలల్లో పెద్ద మార్పుకు కారణమవుతుంది. ఈరోజు వచ్చిన అవకాశాన్ని పూర్తిగా తిరస్కరించకుండా దాని గురించి ఆలోచించడం చాలా అవసరం. మొత్తానికి ఫిబ్రవరి 4 బుధవారం ధనస్సు రాశివారికి పరీక్ష రోజు కాదు, జాగ్రత్త రోజు. మీరు ఈరోజు మీ మాటలను, మీ డబ్బును, మీ నిర్ణయాలను సమతుల్యంగా ఉపయోగించుకుంటే ఫిబ్రవరి 5 గురువారం రోజున మీరు ఒక స్పష్టమైన ఉపశమనం పొందుతారు. ఈరోజు చేసిన తప్పులు మాత్రం సరిచేయడానికి 40 రోజుల సమయం పట్టే అవకాశం ఉంటుంది. అందుకే ఈ రోజును చాలా అవగాహనతో గడపాలి. ఫిబ్రవరి 5 గురువారం ధనస్సు రాశివారికి దైవ అనుగ్రహం స్పష్టంగా కనిపించే రోజు. ఫిబ్రవరి 5 గురువారం రోజు ధనస్సు రాశివారికి మిగతా 3 రోజుల కంటే భిన్నంగా ఉంటుంది. ఈ రోజు మీ జీవితంలో ఒక రకమైన తేలికపాటు భావన కలుగుతుంది. గత 3 రోజులుగా ఉన్న ఒత్తిడి, ఆలోచనల భారము లేదా అనిశ్చితి ఈ రోజు కొంత తగ్గుతుంది. దీనికి కారణం గురుగ్రహ ప్రభావం ఈ రోజున పూర్తిగా మీకు అనుకూలంగా ఉండటం. ధనస్సు రాశికి అధిపతి అయిన గురువు అనుగ్రహం ఉన్న రోజున మీకు తెలియకుండానే అనేక విషయాలు సాఫీగా జరిగిపోతాయి. ఈరోజు ధనస్సు రాశివారు ఉదయం లేవగానే ఒక శుభ సంకేతం గమనించే అవకాశం ఉంది. అది ఒక మాట కావచ్చు, ఒక వార్త కావచ్చు, లేదా ఒక చిన్న సంఘటన కావచ్చు. కానీ ఆ సంకేతం మీకు ఒక విషయం స్పష్టంగా చెబుతుంది. మీరు తీసుకున్న గత నిర్ణయం తప్పు కాదు అనే నమ్మకం మీలో ఏర్పడుతుంది. ఈ నమ్మకమే ఈరోజు మీకు ప్రధాన శక్తిగా మారుతుంది. ఫిబ్రవరి 5 గురువారం రోజున ధనస్సు రాశివారికి ఒక ముఖ్యమైన సమాచారం అందుతుంది. అది ఉద్యోగానికి సంబంధించినదై ఉండవచ్చు, డబ్బుకు సంబంధించినదై ఉండవచ్చు, లేదా కుటుంబంలో జరిగే ఒక పరిణామం కావచ్చు. ఈ సమాచారం మొదట్లో సాధారణంగానే అనిపించినా దాని ప్రభావం 5 వారాల్లో స్పష్టంగా బయటపడుతుంది. ముఖ్యంగా మీరు గతంలో చేసిన ఒక ప్రయత్నానికి ఫలితం రావడం ఈ రోజున మొదలవుతుంది. సంఖ్యల పరంగా చూస్తే ఈరోజు నంబర్ 5 మరియు 7 చాలా కీలకం. ఉదయం 5 గంటల సమయం లేదా సాయంత్రం 7 గంటల సమయంలో ఒక ముఖ్యమైన విషయం జరిగే అవకాశం ఉంది. అలాగే 5 రోజుల్లో లేదా 7 రోజుల్లో ఒక శుభవార్త మీకు చేలుతుంది. ఈ రోజు ప్రారంభమైన పని కనీసం 7 నెలల వరకు మీకు లాభం చేకూర్చే అవకాశం ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ రోజు ధనస్సు రాశివారు దానం లేదా సహాయం చేసే అవకాశం ఉంటుంది. అది చిన్న సహాయమైనా సరే, అది మీకు తిరిగి 2 రెట్లు ఫలితం ఇస్తుంది. ఈ రోజు మీరు ఎవరికైనా సహాయం చేస్తే రాబోయే 10 రోజుల్లో మీకు అనుకోని సహాయం అందుతుంది. ఇది గురువారం రోజు ప్రత్యేక శక్తి. మొత్తానికి ఫిబ్రవరి 5 గురువారం ధనస్సు రాశివారికి ఒక రక్షణ కవచం లాంటి రోజు. ఈ రోజు మీరు ప్రశాంతంగా ఉండి వచ్చిన అవకాశాలను అంగీకరిస్తే రాబోయే రోజులు మీకు చాలా సులభంగా మారతాయి. ఈ రోజు నిర్లక్ష్యం చేసిన అవకాశాలు మళ్లీ రావడానికి కనీసం 1 సంవత్సరం వేచి చూడాల్సి రావచ్చు.
అందుకే ఈ రోజును చాలా విలువైనదిగా చూడాలి. ధనస్సు రాశి ఉద్యోగం మరియు వ్యాపారంలో ఈ 4 రోజులు తీసుకొచ్చే కీలక మార్పులు. ధనస్సు రాశి వారికి ఫిబ్రవరి 2 నుంచి 5 వరకు ఉన్న ఈ 4 రోజులు ఉద్యోగం మరియు వ్యాపార రంగాల్లో చాలా కీలకం. గత కొన్ని వారాలుగా మీరు చేసిన కృషికి ఫలితం రాకపోయినట్టు అనిపించుండవచ్చు. కానీ ఈ 4 రోజుల్లో పరిస్థితులు నెమ్మదిగా మీకు అనుకూలంగా మారడం మొదలవుతుంది. ముఖ్యంగా మంగళవారం మరియు గురువారం రోజులు మీకు కీలకంగా మారుతాయి. ఉద్యోగం చేస్తున్న ధనస్సు రాశి వారికి ఈ కాలంలో ఒక గుర్తింపు లభించే అవకాశం ఉంది. అది పదోన్నతి కావచ్చు, కొత్త బాధ్యత కావచ్చు, లేదా అధికారి నుంచి వచ్చే ప్రశంస కావచ్చు. ఇది వెంటనే పెద్దగా కనిపించకపోయినా కనీసం 30 రోజుల్లో దాని విలువ మీకు అర్థమవుతుంది. ముఖ్యంగా ఫిబ్రవరి 3న మీరు చేసిన ఒక పని లేదా చూపిన ఒక నైపుణ్యం గురువారం రోజు ఫలితంగా మారే అవకాశం ఉంటుంది. వ్యాపారం చేస్తున్న ధనస్సు రాశి వారికి ఈ 4 రోజులు మిశ్రమ ఫలితాలిస్తాయి. మొదటి 2 రోజులు కాస్త ఒత్తిడి ఉన్నా 3వ మరియు 4వ రోజుల్లో పరిస్థితి మెరుగవుతుంది. ఒక పాత కస్టమర్ తిరిగి రావడం లేదా కొత్త వ్యక్తితో పరిచయం ఏర్పడడం జరుగుతుంది. ఈ పరిచయం రాబోయే 6 నెలల్లో మీ ఆదాయాన్ని పెంచే అవకాశం కలిగి ఉంటుంది. సంఖ్యల పరంగా చూస్తే ఉద్యోగం మరియు వ్యాపారంలో నంబర్ 6 మరియు 9 మీకు కీలకం. 6 రోజుల్లో ఒక ఆఫర్ రావచ్చు, 9 రోజుల్లో ఒక ఫలితం స్పష్టమవుతుంది. ఈ రోజుల్లో మీరు చేసిన ప్రయత్నం వృధా కాదు. అది కొంచెం ఆలస్యంగా అయినా సరే ఖచ్చితంగా ఫలితమిస్తుంది. ఈ కాలంలో ధనస్సు రాశివారు ఒక విషయం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. మీపై వచ్చే అదనపు బాధ్యతలను భయంతో తిరస్కరించవద్దు. అవి మొదట్లో భారంగా అనిపించినా అదే మీ ఎదుగుదలకు మార్గమవుతుంది. కానీ ఒకేసారి అన్నీ చెయ్యాలని ప్రయత్నించడం మాత్రం మంచిది కాదు. ప్రాధాన్యతను నిర్ణయించుకుని ముందుకు వెళ్లడం చాలా అవసరం. మొత్తానికి ఫిబ్రవరి 2 నుంచి 5 వరకు ఉద్యోగం మరియు వ్యాపార రంగాల్లో ధనస్సు రాశివారికి మార్పుల ప్రారంభం కనిపిస్తుంది. ఈ మార్పులు ఒక్క రోజులో మీకు పెద్దగా కనిపించకపోయినా 45 రోజుల్లో మీ స్థితి పూర్తిగా మారే అవకాశముంది. అందుకే ఈ 4 రోజులను కేవలం సాధారణ రోజులుగా కాకుండా మీ భవిష్యత్తుకు బీజం వేసే రోజులుగా భావించాలి. ధనస్సు రాశి ధనం విషయంలో ఈ 4 రోజులు ఇవ్వబోయే హెచ్చరికలు మరియు అవకాశాలు. ధనస్సు రాశి మిత్రులారా, ఫిబ్రవరి 2 నుంచి 5 వరకు ఉన్న ఈ 4 రోజులు ధనం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. గత కొన్ని వారాలుగా మీ ఖర్చులు మీ చేతిలో లేనట్టు అనిపించుండవచ్చు. అవసరం లేని చోట కూడా డబ్బు ఖర్చవడం లేదా అనుకోని ఖర్చులు రావడం మీకు మానసిక ఒత్తిడి కలిగించి ఉంటుంది. కానీ ఈ 4 రోజుల్లో మీకు ఒక విషయం నేర్పిస్తాయి: డబ్బును ఎలా నియంత్రించాలి అనే పాఠం. ఈ కాలంలో ధనస్సు రాశివారికి కనీసం ఒక అనుకోని ఖర్చు తప్పనిసరిగా వస్తుంది. అది ఇంటికి సంబంధించినదై ఉండవచ్చు, ఆరోగ్యానికి సంబంధించినదై ఉండవచ్చు, లేదా కుటుంబంలో ఎవరో ఒకరికి సహాయం చేయాల్సిన పరిస్థితి కావచ్చు. ఈ ఖర్చు మొదట్లో భారంగా అనిపించినా దీనివల్ల పెద్ద నష్టం జరగదు. కానీ అదే సమయంలో మీరు మరో 2 ఖర్చులను నివారించగలిగితే నెల చివరికి మీరు ఊహించిన దానికంటే మంచి స్థితిలో ఉంటారు. ఈ 4 రోజుల్లో డబ్బు విషయంలో అత్యంత ప్రమాదకరమైన విషయం అప్పు ఇవ్వడం. మీ నోరు చూసుకుని ఎవరికైనా డబ్బు ఇవ్వాలనిపించవచ్చు. ముఖ్యంగా ఫిబ్రవరి 3 లేదా 4 రోజుల్లో ఎవరో ఒకరు మీ నుంచి సహాయం కోరవచ్చు. కానీ ఆ సమయంలో భావోద్వేగంతో కాకుండా వాస్తవ పరిస్థితిని చూసి నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఈ సమయంలో ఇచ్చిన అప్పు తిరిగి రావడానికి కనీసం 6 నెలలు పట్టే అవకాశముంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ 4 రోజుల్లో ధనస్సు రాశివారికి ఒక చిన్న ఆర్థిక అవకాశం కనిపిస్తుంది. అది కొత్త పని కావచ్చు, అదనపు ఆదాయం వచ్చే మార్గం కావచ్చు, లేదా పెట్టుబడికి సంబంధించిన సమాచారం కావచ్చు. మొదట్లో అది చాలా చిన్నదిగా అనిపిస్తుంది. కానీ దాన్ని నిర్లక్ష్యం చేస్తే అదే అవకాశం మళ్లీ రావడానికి 1 సంవత్సరం పట్టే అవకాశముంటుంది. అందుకే ఈ కాలంలో వచ్చిన ఆర్థిక సమాచారాన్ని పూర్తిగా పక్కన పెట్టకుండా కనీసం దాని గురించి ఆలోచించడం అవసరం. సంఖ్యల పరంగా చూస్తే ఈ 4 రోజుల్లో నంబర్ 3 మరియు 6 డబ్బుతో సంబంధమున్న విషయాల్లో కీలకం. 3 రోజుల్లో ఒక ఖర్చు, 6 రోజుల్లో ఒక పరిష్కారం కనిపిస్తుంది. అలాగే 6 వారాల్లో మీరు తీసుకున్న నిర్ణయం ఫలితమిస్తుంది. ఈ లెక్కలను గుర్తుంచుకుంటే మీరు డబ్బు విషయంలో సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఎక్కువ. మొత్తానికి ఈ 4 రోజులు ధనస్సు రాశివారికి డబ్బు విషయంలో నష్టం తెచ్చే రోజులు కాదు, జాగ్రత్త నేర్పే రోజులు. మీరు భావోద్వేగాలను నియంత్రించి, అవసరం లేని ఖర్చులను తగ్గించి, వచ్చిన అవకాశాలను గుర్తిస్తే ఈ నెల చివరికి మీ ఆర్థిక పరిస్థితి మీరు ఊహించిన దానికంటే మెరుగ్గా ఉంటుంది. ధనస్సు రాశి కుటుంబం మరియు ప్రేమ బంధాల్లో నిజాలు బయటపడే సమయం.
ధనస్సు రాశి వారికి ఫిబ్రవరి 2 నుంచి 5 వరకు ఉన్న ఈ 4 రోజులు కుటుంబం మరియు ప్రేమ సంబంధాల్లో చాలా కీలకం. గత కొంతకాలంగా మీ కుటుంబంలో లేదా ప్రేమ సంబంధంలో ఏదో ఒక అస్పష్టత ఉండి ఉండవచ్చు. మాట్లాడాలని అనిపించినా మాటలు బయటకు రాకపోవడం, చెప్పాల్సిన విషయం చెప్పకుండా ఉండటం, లేదా ఎదుటి వ్యక్తి ఏమనుకుంటున్నాడో అర్థం కాకపోవడం వంటి పరిస్థితులు మీకు ఎదురై ఉండవచ్చు. ఈ 4 రోజులు ఆ మౌనాన్ని చెరిపే శక్తి కలిగి ఉంటాయి. ఈ కాలంలో ధనస్సు రాశివారికి ఒక కుటుంబ సభ్యుడితో ముఖ్యమైన సంభాషణ జరిగే అవకాశముంది. అది చిన్న మాటలతో మొదలైన చివరకు ఒక పెద్ద విషయంపైకి వెళుతుంది. ఈ సంభాషణలో నిజం బయటపడుతుంది. కానీ ఆ నిజం మీకు బాధ కలిగించేదా, ఉపశమనం కలిగించేదా అన్నది మీ స్పందనపై ఆధారపడి ఉంటుంది. మీరు ప్రశాంతంగా వింటే ఈ సంబంధం మరింత బలపడుతుంది. ప్రేమ సంబంధాల్లో ఉన్న ధనస్సు రాశివారికి ఈ కాలం చాలా సున్నితమైనది. ముఖ్యంగా ఫిబ్రవరి 3 మరియు 5 రోజుల్లో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. అది ముందుకు వెళ్లాలా లేదా ఒక దూరం పెట్టాలా అనే విషయం కావచ్చు. ఈ నిర్ణయం ఒక్కరోజులో తీసుకోవాల్సింది కాదు. కానీ ఈ 4 రోజుల్లో మీరు మీ మనసులో స్పష్టత పొందుతారు. ఆ స్పష్టతే మీకు సరైన దారి చూపిస్తుంది. సంఖ్యలపరంగా చూస్తే కుటుంబం మరియు ప్రేమ విషయాల్లో నంబర్ 2 మరియు 7 చాలా కీలకం. 2 వ్యక్తుల మధ్య అపార్థం, 7 రోజులలో పరిష్కారం అనే సంకేతం ఈ కాలంలో ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే 7 సంవత్సరాలుగా మీ జీవితంలో ఉన్న ఒక సంబంధం గురించి మీరు కొత్తగా ఆలోచించే అవకాశం ఉంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ కాలంలో పాత వ్యక్తి ఒకరు మళ్లీ మీ జీవితంలోకి రావచ్చు. అది ఫోన్ కాల్ ద్వారా కావచ్చు, సందేశం ద్వారా కావచ్చు. ఆ వ్యక్తి రావడం యాదృచ్ఛికం కాదు. అది మీకొక పాఠం నేర్పడానికి లేదా ఒక నిర్ణయాన్ని బలపరచడానికి వస్తుంది. మీరు ఆ వ్యక్తితో ఎలా వ్యవహరిస్తారో అదే మీ భావోద్వేగ స్థితిని నిర్ణయిస్తుంది. మొత్తానికి ఫిబ్రవరి 2 నుంచి 5 వరకు ధనస్సు రాశివారికి కుటుంబం మరియు ప్రేమ సంబంధాల్లో స్పష్టత తీసుకొచ్చే రోజులు. ఈ రోజుల్లో నిజాన్ని ఎదుర్కొనే ధైర్యం ఉంటే సంబంధాలు బలపడతాయి. అదే నిజాన్ని తప్పించుకుంటే దూరం పెరుగుతుంది. అందుకే ఈ కాలాన్ని భయపడాల్సిన సమయంగా కాకుండా బంధాలను శుద్ధి చేసుకునే సమయంగా భావించాలి. ధనస్సు రాశి ఈ 4 రోజుల్లో ఆరోగ్యం ఏమి చెబుతోంది? ధనస్సు రాశి మిత్రులారా, ఫిబ్రవరి 2 నుంచి 5 వరకు ఉన్న ఈ 4 రోజులు ఆరోగ్యం విషయంలో చాలా సున్నితమైన కాలం. ఈ సమయంలో పెద్ద అనారోగ్యాలు రావు, కానీ చిన్న చిన్న సమస్యలను నిర్లక్ష్యం చేస్తే అవే పెద్దవిగా మారే ప్రమాదం ఉంటుంది. గత కొన్ని రోజులుగా మీరు శారీరకంగా కన్నా మానసికంగా ఎక్కువ అలసటను అనుభవించి ఉండవచ్చు. నిద్ర సరిగ్గా పడకపోవడం, ఆలోచనలు ఎక్కువగా ఉండటం, ఏ పని చేసినా పూర్తిగా మనసు పెట్టలేకపోవడం వంటి లక్షణాలు ఈ కాలంలో ఎక్కువగా కనిపిస్తాయి. ఈ 4 రోజుల్లో ధనస్సు రాశివారికి ప్రధానంగా కనిపించే ఆరోగ్య సమస్య నిద్రలేమి. రాత్రి పడుకునే సమయం మారడం, పడుకున్నా నిద్ర పట్టకపోవడం లేదా మధ్యమధ్యలో మేలుకోవడం జరుగుతుంది. ఇది శరీర బలహీనత వల్ల కాదు, మనసులో ఉన్న ఒత్తిడి వల్ల. ముఖ్యంగా ఫిబ్రవరి 2 మరియు 3 రోజుల్లో మీ మెదడు ఎక్కువగా పనిచేస్తుంది. అందువల్ల రోజుకు కనీసం 7 గంటల నిద్ర తప్పనిసరిగా తీసుకోవాలి. రాత్రి 11 గంటల తర్వాత నిద్రపోవడం ఈ కాలంలో మంచిది కాదు. జీర్ణ సంబంధిత సమస్యలు కూడా కొందరు ధనస్సు రాశివారిని ఇబ్బంది పెట్టవచ్చు. సమయానికి ఆహారం తీసుకోకపోవడం, బయట ఆహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపు సంబంధిత అసౌకర్యాలు వచ్చే అవకాశముంది. ముఖ్యంగా ఫిబ్రవరి 4 బుధవారం రోజున ఈ సమస్య ఎక్కువగా కనిపించవచ్చు. ఈ రోజున భోజనం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రోజుకు కనీసం 3 సార్లు నీళ్లు తాగడం కాకుండా మొత్తం 3 లీటర్ల నీరు తీసుకోవడం చాలా అవసరం. ఇంకొక ముఖ్యమైన అంశం శరీర నొప్పులు. మెడనొప్పి, భుజాల నొప్పి లేదా నడుము నొప్పి కొంతమందికి కనిపించవచ్చు. ఇది శరీరం బలహీనంగా ఉందని కాదు, మీరు ఎక్కువసేపు ఒకే స్థితిలో ఉండడం వల్ల. ఈ 4 రోజుల్లో రోజుకు కనీసం 20 నిమిషాలు నడక చేయడం లేదా తేలికపాటి వ్యాయామం చేయడం చాలా ఉపశమనం ఇస్తుంది. ముఖ్యంగా ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య చేసిన నడక మీ శరీరానికి మంచి శక్తినిస్తుంది. మానసిక ఆరోగ్యం విషయానికొస్తే ఈ 4 రోజుల్లో మీరు గతం గురించి ఎక్కువగా ఆలోచించే అవకాశముంది. పాత జ్ఞాపకాలు, పాత బాధలు లేదా పాత నిర్ణయాల గురించి ఆలోచనలు రావచ్చు. ఇవి మీను బలహీనంగా చేయడానికి రావు, ఇవి మీను శుద్ధి చేయడానికి వస్తాయి. మీరు ఆ ఆలోచనలను అర్థం చేసుకొని వదిలేయగలిగితే మీ మనసు చాలా తేలిగ్గా మారుతుంది. కానీ వాటిని అణిచిపెట్టే ప్రయత్నం చేస్తే ఒత్తిడి పెరుగుతుంది. మొత్తానికి ఫిబ్రవరి 2 నుంచి 5 వరకు ధనస్సు రాశివారికి ఆరోగ్యం విషయంలో హెచ్చరిక కాదు, అవగాహన అవసరమైన సమయం. మీరు ఈ 4 రోజులు మీ శరీరాన్ని వినిపించుకుని చిన్న సమస్యలను సరిచేసుకుంటే ఫిబ్రవరి నెల మొత్తం మీరు మంచి శక్తితో కొనసాగలుగుతారు. ధనుస్సు రాశి
ఈ 4 రోజుల్లో తప్పనిసరిగా చేయాల్సిన పరిహారాలు మరియు చివరి మార్గదర్శకం. ధనుస్సు రాశి మిత్రులారా, ఫిబ్రవరి 2 నుంచి 5 వరకు ఉన్న ఈ 4 రోజుల్లో పరిహారాలు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఎందుకంటే ఈ కాలంలో మీ రాశిపై గురుగ్రహ ప్రభావం బలంగా ఉంటుంది. గురు అనుగ్రహం ఉన్నప్పుడు చేసిన చిన్న పరిహారం కూడా పెద్ద ఫలితాన్నిస్తుంది. అందువల్ల ఈ రోజులను సాధారణ రోజులుగా కాకుండా మీ జీవితాన్ని సరిచేసుకునే అవకాశంగా చూడాలి. ఈ 4 రోజుల్లో ప్రతిరోజు ఉదయం లేవగానే ఒక చిన్న నియమాన్ని పాటించాలి. కనీసం 5 నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని మీ మనసులో ఉన్న గందరగోళాన్ని తగ్గించుకోవాలి. ఆ తర్వాత ఓం గురవే నమః అనే మంత్రాన్ని 9 సార్లు జపించాలి. ఈ సంఖ్య యాదృచ్ఛికం కాదు. 9 సంఖ్య ధనస్సు రాశికి చాలా శక్తివంతమైన సంఖ్య. ఈ మంత్ర జపం వల్ల మీ నిర్ణయాల్లో స్పష్టత పెరుగుతుంది. ఫిబ్రవరి 5 గురువారం రోజు ప్రత్యేకంగా ఒక పరిహారం చెయ్యాలి. ఆ రోజు పసుపు రంగు వస్త్రాంగి ధరించడం లేదా పసుపు రంగు వస్తువును దగ్గర ఉంచుకోవటం మంచిది. అలాగే ఆ రోజు ఎవరికైనా ఆహారం లేదా పసుపు పండును దానం చేయగలిగితే అది మీ జీవితంలో నిలిచిపోయిన పనులు కదలడానికి కారణమవుతుంది. ఈ దానం చేసిన 5 రోజులలో ఒక మంచి వార్త వినే అవకాశం ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన పరిహారం ఏమిటంటే, ఈ 4 రోజుల్లో గురువారం లేదా మంగళవారం రోజున మీ ఇంట్లో దీపం వెలిగించి మీ భవిష్యత్తు కోసం ఒక స్పష్టమైన కోరిక చెయ్యాలి. ఆ కోరికలో అయోమయం ఉండకూడదు. ఒకే కోరికను మాత్రమే మనసులో పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ కాలంలో చేసిన ఒక స్పష్టమైన సంకల్పం ఒక దిశలోనే ఫలితమిస్తుంది. ఈ 4 రోజుల్లో మీరు ఒక పని తప్పనిసరిగా చెయ్యాలి. అదేమిటంటే, మీ జీవితంలో గత 6 నెలలుగా మిమ్మల్ని బాధిస్తున్న ఒక విషయం గురించి నిజాన్ని అంగీకరించడం. అది తప్పు కావచ్చు, ఆలస్యం కావచ్చు, లేదా ఒక సంబంధం కావచ్చు. మీరు ఆ నిజాన్ని అంగీకరించిన క్షణమే పరిష్కారం మొదలవుతుంది. ఇది జ్యోతిష్యపరంగా చాలా ముఖ్యమైన దశ. చివరిగా ధనస్సు రాశి వారికి ఒక ముఖ్యమైన మార్గదర్శకం. ఈ 4 రోజుల్లో భయంతో కాదు, అవగాహనతో నిర్ణయాలు తీసుకోండి. మీరు చేసే ప్రతి పని వెంటనే ఫలితం ఇవ్వకపోయినా అది వృధా కాదు. ఈ కాలంలో వేసిన అడుగు 45 రోజులలో మీ స్థితిని మార్చే శక్తి కలిగి ఉంటుంది. అందువల్ల ఈ రోజులను నిర్లక్ష్యం చేయవద్దు. మొత్తంగా చూస్తే ఫిబ్రవరి 2 నుంచి 5 వరకు ఉన్న ఈ 4 రోజులు ధనస్సు రాశి వారికి ఒక ముగింపు కాదు, ఒక కొత్త ప్రారంభం. మీరు ఈ కాలాన్ని ఎలా ఉపయోగించుకుంటారో అదే ఫిబ్రవరి నెల మొత్తం మీ జీవితాన్ని నిర్ణయిస్తుంది. అవగాహనతో, నమ్మకంతో మరియు ప్రశాంతతతో ముందుకు వెళ్ళండి. గురు అనుగ్రహం మీతో ఉంటుంది. ఇప్పటివరకు మీరు విన్న ప్రతి విషయం సాధారణ అంచనాలు కాదు, మీ జీవితంలో వచ్చే మార్పులకు ముందస్తు సంకేతాలు. ఈ 4 రోజులు మీకు ఏమి నేర్పాయో, మీరు ఏ నిర్ణయం తీసుకోవాలో, ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలో ఇప్పుడు మీకే స్పష్టంగా అర్థమై ఉంటుంది. గుర్తుంచుకోండి, జ్యోతిష్యం మీ భవిష్యత్తును బంధించదు, మీకు సరైన దారి చూపిస్తుంది. ఆ దారిలో నడవాలా వద్దా అన్న నిర్ణయం మాత్రం మీ చేతుల్లోనే ఉంటుంది. మీరు ఈ వీడియోలో చెప్పిన విషయాల్లో కనీసం ఒక విషయం మీ జీవితానికి సరిపోయింది అని అనిపిస్తే ఇది యాదృచ్ఛికం కాదు, ఇది మీకు వచ్చిన సంకేతం. కామెంట్స్లో మరోసారి ఓం దక్షిణామూర్తయే నమః అని రాయండి. అది మీ మనసుకు స్థిరత్వాన్నిస్తుంది, మీ నిర్ణయాలకు బలం చేకూరుస్తుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయటం మర్చిపోకండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు మార్గదర్శకం కావాలనుకునే ప్రతి ఒక్కరితో ఈ వీడియోను షేర్ చేయండి. ఇలాంటి లోతైన, శక్తివంతమైన జ్యోతిష్య విశ్లేషణలు మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే బ్రహ్మసూత్రం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ఆన్ చేయండి. మళ్ళీ తదుపరి వీడియోలో మరింత స్పష్టమైన మార్గదర్శకంతో కలుద్దాం. అంతవరకు మీపై గురు అనుగ్రహం ఉండాలి. ధన్యవాదాలు.